కార్తీక పురాణంలోని 2వ అధ్యాయమైన సోమవార వ్రత మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాము. జనక మహారాజా, కార్తీక మాస మహిమ విన్నవారికి మనోవాకాయ కర్మల నుండి మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చును. అవి: 1 ఉపవాసం, 2 ఒంటిపూట భోజనం చేయడం, 3 రాత్రి మాత్రమే భోజనం చేయడం, 4 తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినడం, 5 స్నానం, 6 నువ్వులు దానం ఇవ్వడం. శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివునికి అభిషేకం చేసి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మరునాడు అన్నదానం చేసి తర్వాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం ఉండడం అన్ని విధాలా మేలు. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే స్నానం, జపం, దేవతారాధన మొదలగు వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చును. ఈ విధంగా చేసేదాన్ని ఏకభుక్తం అంటారు. 3వ పద్ధతిలో వేకునే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన చేస్తూ పగలంతా ఉపవాసం ఉండి పురాణ పఠనంతో గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తర్వాత భోజనం చేయవలను. ఈ విధంగా చేస్తే దాన్ని నక్తం అందరు. 4వ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా పెట్టిన దాన్ని తినటం వల్ల సోమవార వ్రతం చేసినట్లు అవుతుంది. దీన్నే అయాచిత వ్రతం అందరు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నానం, జపం మొదలగు వాటిని చేయవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేస్తే వ్రతము చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపం తొలగుతుంది. అందువల్ల నువ్వుల దానం చాలా మంచిది. ఈ 6 పద్ధతుల్లో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయటం వలన విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి భగవదారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాలను చూసి పిదప భోజనం చేయవలను. ఈ విధముగా 5 సోమవారాలు చేసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ 5 సోమవారాలు చేసిన వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను, విను. ఈ కథను వింటే సకల పాపాలు పోతాయి. పూర్వం కాశీరాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నిష్ఠూర్ అనే పేరు గల ఒక కుమార్తె కలదు. ఆమె చాలా సౌందర్యవంతురాలు. అందానికి తగు విధంగా సద్గుణాలు లేవు. భయం, సిగ్గు, కులధర్మాలను వదిలిపెట్టి గయ్యాళిగా తయారింది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా అయినది. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చింది. ఆమె తల్లిదండ్రులు నయాన భయాన మంచి మార్గంలోకి తీసుకురావాలని చాలా వరకు ప్రయత్నించి చివరికి సహించలేక ఇంటి నుండి పంపించి వేశారు. యవ్వన మదంతో కన్ను మిన్నుగా అనకుండా సంచరిస్తూ చివరికి సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాంగాలు చదువుకొని నియమనిష్టలతో మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని మనస్సు వెన్న వంటిది. అతనికి దురదృష్టవశాత్తు నిష్ఠురను చూడడం జరిగింది. ఆమె అందచందాలకు ముగ్ధుడైపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెళ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదులు పంట అనే మాట కూడా అతనికి గుర్తు రాలేదు. కొంతకాలం వాళ్ళు కులాసగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్ద్ర హృదయాన్ని నిష్ఠుర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోతుందన్నట్లు తన వ్యభిచార బుద్ధిని వదిలిపెట్టలేకపోయింది. ఆమె ప్రవర్తన అత్తమామలు భరించలేక కొడుకుకు చెప్పారు. తన భార్య మీద మమకారంతో మిత్రశర్మ ఏమీ అనలేకపోయాడు. అభిమానం అడ్డు రావడం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచిపోయినారు. అత్తమామలు ఇల్లు విడిచిన పిదప నిష్ఠురకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించి ఆమె ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాట అంటే ఆమె తిరిగి మాట్లాడడమే కాకుండా దండించేది. తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని జ్ఞానం, దయ లేక భర్తను చిత్రహింసలు పెడుతుండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాటలు పాడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందేమో అని భయంతో ఆమెని విడిచిపెట్టలేకపోయాడు. అతడెంత నిర్లిప్తంగా ఉంటున్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠురకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన పనికి అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరుగునట్లు నిశ్చిందితో వీటులతో ఆటపాటలతో కాలం గడుపుతోంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠుర తన అండదండల కోసం కొంతమంది స్త్రీల మనసులు కూడా విరిచేసి తన దారికి తెచ్చుకుంది. ఆమెలో మంచి గుణం ఎంత వెతికినా కనబడదు. ఇతరులు నిందించడం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది. కలలో కూడా భగవంతుని తలచడం కానీ గుడికి వెళ్ళడం కానీ చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపం ఆమెలో కనిపించవు. విద్యావేత్తలను, పండితులను వెక్కిరిస్తుంది. కొంతకాలానికి ఆమెకు ముసలితనం ప్రవేశించి అనారోగ్యానికి గురి అయింది. వీటిలో రాకపోకలు తగ్గిపోవడం వల్ల సంపాదన కూడా తరిగిపోయింది. అందము పోయి ఆర్థిక సమస్యలు అందలం ఎక్కాయి. కష్టాలనే కారడిలో కాలు పెట్టింది. ఆమెను చూచి అసహ్యపడేవారే గాని జాలిపడేవారే ఎవరూ లేరు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక చేసిన పాప ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురి అయింది. ఆమె శవమును దహన క్రియలు చేసేవారు కూడా లేరు.
యమదూతలు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె చరిత్రనంతా చెప్పారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగు విధంగా దండన విధించాడు. యముని ఆజ్ఞ మేరకు ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖము కోసం వ్యభిచారం చేసి యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పుడు కానీ ఆమెకు తెలిసి రాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్త తలను పగులుగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగిలేటట్లు మోదారు. సలసల కాగిన రక్తాన్ని నోటపోసి త్రాగించారు. సలసల కాగే సీసంను చెవులలో పోశారు. పరనింద చేయటం వల్ల నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తర్వాత కుంభీపాక నరకంలో తలక్రింతులుగా వేలాడదీశారు. ఆ నరకాన్ని అనుభవించిన తర్వాత భూమి మీద కుక్కగా జన్మించి 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజు దానికి ఎంత తిరిగిన ఆహారం దొరకలేదు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఒక బ్రాహ్మడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం కావించి పురాణపట్నంతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత బల్యన్నం బయట వేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోనికి వెళ్ళిపోయాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బల్యన్నం చూడగానే దాని మీదకి దుమికి తినడం మొదలుపెట్టింది. ఆ బల్యన్నం తింటుండగానే దానికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది. ఆ కుక్క బ్రాహ్మణ్ణి, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు బయటికి వచ్చి కుక్క పిలుపు చూసి ఆశ్చర్యంతో నీవు ఎవరవని అడిగాను. అప్పుడు కుక్క తన కథ ఎంతయో చెప్పి, ఓ మహాత్మా, నీకు ఇచ్చిన బల్యన్నం వలన నాకు పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో విషయమంతా గ్రహించి, ఓ శుచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలంతా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్త భోజనం చేసావు. దాని కారణంగా నీకు పూర్వజన్మ గుర్తుకొచ్చింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగా నీకు నక్త భోజనము మహాత్యం తెలియకపోయినా దానిని చేసిన ఫలితం నీకు దక్కింది అని ఆ బ్రాహ్మణుడు చెప్పాను. అది విని కుక్క దీనముగా నన్ను కాపాడమని కోరింది. దయార్థ హృదయుడైన ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోచాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలై కుక్క రూపం పోయి దేదీప్యమానమైన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో గల స్త్రీ రూపం పొంది తన స్నేహితులతో కూడి కైలాసం చేరుకుంది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తాది వ్రతాలు చేసేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివసాయుధ్యం పొందుతారు. కావున నీకు ఈ కార్తీక సోమవారం వ్రతం చేసి మేలును పొందమని వశిష్ఠులు వారు జనక మహారాజుకు చెప్పిరి. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం నందలి 2వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.